ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ శాఖ ప్రభుత్వంలోని పెద్దలకు ఒక పెద్ద ఆదాయ వనరుగా మారిపోయిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కొత్త విద్యుత్ ప్రాజెక్టులు కేటాయించి మెగావాట్ల లెక్కన వసూలు చేయటం, బొగ్గు కొనుగోళ్లలో కమిషన్లు, విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో భారీ ఎత్తున ముడుపులు. ఎక్కడ చూసినా ఇవే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖపై గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున వినిపిస్తూనే వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కాంట్రాక్టులతో పాటు విద్యుత్ పరికరాల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని మీడియాలో వార్తలు వచ్చినా కూడా ప్రభుత్వం కిక్కురుమంటం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసే ఈ వ్యవహారాలన్నీ సాగుతున్నాయి కాబట్టి అని అధికార వర్గాలు చెప్తున్నాయి కూడా. అందుకే ప్రధాన మీడియాలో దీనికి సంబంధించి వార్తలు వచ్చినా కూడా ఎవరు స్పందించరు, చర్యలకు ఉపక్రమించరు. ఇప్పుడు విద్యుత్ శాఖకు సంబంధించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇది ప్రభుత్వ వర్గాల్లో కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. ఒక కీలక మంత్రి తరపున విద్యుత్ శాఖ తరపున వసూలు చేస్తున్నది ఆ మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే కిమ్ టీం. ఢిల్లీతో పాటు హైదరాబాద్, అమరావతిలో కూడా ఈ వసూళ్ల వ్యవహారం అంతా కూడా ఈ టీమే చూసుకుంటుంది. ఎందుకంటే విద్యుత్ శాఖ వ్యవహారాలన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు ఎక్కడా కూడా వసూలు పరంగా పెద్దగా వివాదాలు బయటపడిన దాఖలాలు లేవు. ఇటీవల కీలక మంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ బొగ్గు కొనుగోలుకు సంబంధించిన ముడుపుల వ్యవహారానికి సంబంధించి లెక్కలు ఆయనకు అందించారు. ఇవి చూసి అవాక్ అవడం ఆ కీలక మంత్రి వంతైంది. ఎందుకంటే అందుట్లో ఆయనకు వచ్చింది సగమే. ఆ మొత్తం రెట్టింపు ఉండటంతో అవాక్కై ఈ వ్యవహారం మీద నిగ్గు తేల్చాలని ఆయన రంగంలోకి దిగారు. ఎవరైతే ఈ మొత్తం చెల్లించారో ఆ వ్యక్తిని అమరావతి వచ్చి చర్చించాల్సిందిగా కూడా కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వంలోని అన్ని శాఖలపై ఆ మంత్రి తాను హక్కుదారుగా భావిస్తున్నారు, అలాగే వ్యవహరిస్తూ వస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక మంత్రి తరపున విద్యుత్ శాఖకు చెందిన కీలక అధికారి ఒకరు ఈ ముడుపుల వ్యవహారాన్ని నడిపించినట్లు ఆ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇది మంత్రికి తెలిసి జరిగిందా లేక తెలియక జరిగిందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే ఈ ముడుపుల వ్యవహారం భారీ మొత్తంతో కూడుకున్నది కావడంతో మంత్రికి తెలియకుండా జరిగే అవకాశాలు తక్కువే ఉంటాయనే చర్చ కూడా సాగుతోంది. విద్యుత్ శాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో వాళ్లే బాధ్యతన ముడుపులు తీసుకుంటున్నారు. కనీసం బొగ్గు కొనుగోలులో అయినా తమ వాటా తీసుకోకూడదా అన్న ఉద్దేశంతోనే వీళ్ళు రంగంలోకి దిగారా లేక దీని వెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. ఉదాహరణకు ఈ బొగ్గు కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో హక్కుదారుగా భావిస్తున్న మంత్రికి 100 కోట్ల రూపాయలు వెళితే ఇతర ఖాతాకు కూడా అంతే మొత్తం వెళ్ళటం ఒక ఇంత షాకింగ్ పరిణామంగా మారిందని చెప్పాలి. దీంతో ఇప్పుడు బొగ్గు ముడుపుల వ్యవహారం ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు పెట్టినట్లయిందనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరి అవినీతి వ్యవహారాల్లో లెక్క తేడా వచ్చినందున ఎవరో ఒకరిని బలి చేస్తారా లేక ఇద్దరు మంత్రులు మౌనాన్ని ఆశ్రయిస్తారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ బొగ్గు ముడుపుల పంచాయతీ ఎన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.